పారాక్వైట్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కలుపు మందు లేదా గడ్డి మందు. కానీ ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కలుపు మందును బ్యాన్ చేశారు. రైతులు కూడా ఈ ఈ గమనికని పాటించి పారాక్వైట్ వినియోగం తప్పనిసరి అయితేనే వాడాలి, లేకుంటే వేరే ఇతర పద్ధతుల ద్వారా కలుపు నియంత్రణ చేసుకోవాలి, లేదంటే చాలా ప్రమాదకరం ఈ విషయం. పారాక్వైట్ను వినియోగించాల్సిన టైంలో కనీసంగా మాస్క్ ధరించి మిగతా పద్ధతుల ద్వారా ఖచ్చితంగా వాడితేనే మనకి మంచి ఫలితాలు ఉంటాయి తప్ప అది మనిషికి ప్రభావం అవ్వడానికి చాలా అంటే చాలా తక్కువ టైమే పడుతుంది. మన రీసెంట్గా కూడా తెలంగాణలో ఒక అతను మాస్క్ లేకుండా ఒక 20 ఎకరాలు అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది, గడ్డి చనిపోవాలని చెప్పేసి. అప్పుడు మాస్క్ లేకుండా ప్రయత్నించడం వల్ల ఆయన కూడా లంగ్స్ ఫెయిల్ అయ్యాయన్నమాట. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అంటే చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పుడు వేరే ఇతర ఫర్టిలైజర్స్లో కాకుండా ఓన్లీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ మరి ఏవైతే షాప్స్ ఉంటాయో వాటిలో మాత్రమే లభించే విధంగా చర్యలు అయితే తీసుకుంటుంది. దానికి కూడా ప్రిస్క్రిప్షన్ అనేది చాలా అవసరం. ప్రిస్క్రిప్షన్ లేకుంటే అసలు ఆ మందు ఇవ్వడానికి వీలు పడదు. రైతులు కూడా తెచ్చిపెట్టుకొని చాలా రోజుల క్రితమే తెచ్చిపెట్టుకొని వాడడం వల్ల అది గడ్డి మందా కాదా అనేది డౌట్లో ఉండిపోయి ఏదంటే అది పంటకు స్ప్రే చేస్తున్నారు. పంట కూడా చాలా అంటే చాలా దెబ్బతింటున్నాయి ఈ మధ్య. సో మీకైతే ఎవరికైనా తెలియకపోతే మీ పక్కింటి వాళ్ళనో ఎవరిని అడిగి తెలుసుకొని మరీ స్ప్రే చేయండి, అంతేగాని మీరు ఏది పడితే అది స్ప్రే చేసి పంట నష్టపోకండి. సో ఈ వీడియో అందరూ వీలైనంత త్వరగా మీ సోషల్ మీడియా గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. రైతుల మరణాలను తగ్గించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.